ప్రైజ్ ది లార్డ్. ఈరోజు వాక్యాంశము యెషయా గ్రంథం 48వ అధ్యాయం 18వ వచనం. నీవు నా ఆజ్ఞలను ఆలకింపవలనని నేనెంతో కోరుచున్నాను. ఆమేన్, హల్లెలూయా. ప్రభు ఈ వాక్య భాగం నుండి ఈరోజు మనతో ఏం మాట్లాడుతున్నారో చూద్దాం. నీవు నా ఆజ్ఞలు ఆలకించాలి అని ప్రభు అంటున్నారు. ఖచ్చితంగా ఆయన ఆజ్ఞలు ఆలకించిన వారికి, మరి ఆజ్ఞలు గైకొని వారికి మాత్రమే పరలోకం ఉంటుందని ప్రభు నీతో ఈరోజు సూటిగా చెప్తున్నారు. మరి వింటున్న సహోదరి, ప్రియ సహోదరుడా, ఈరోజు నీ పరిస్థితి ఏంటి? మరి నీవు దేవుని ఆజ్ఞలను అనుసరించే వ్యక్తివేనా? ఆయన ఆజ్ఞలను ఆలకిస్తున్నావా నువ్వు? మరి దేవుని వాగ్దానాలు కోరుకునే వ్యక్తిగానే ఉంటున్నావా? నీవు ఆయన ఆజ్ఞలు ఆలకించాలని, ఇంకా అనుసరించాలని కూడా దేవుడు కోరుకుంటున్నాడని నీకు ఈరోజు అర్థమవుతుందా? ఆయన ఆజ్ఞలన్నీ అనుసరిస్తేనే నీకు దేవుని రాజ్య వారసత్వం ఉంటుందని కూడా నువ్వు గమనించాలి. చాలామంది క్రైస్తవులు కేవలం ప్రభు తమను దీవించాలని, ఆశీర్వదించాలని మాత్రమే కోరుకుంటారు. అంతేకాదు, అటువంటి వాగ్దానాలు ఇష్టపడుతూ ఉంటారు. నాకు ఏ వాగ్దానం వచ్చింది, దేవుడు నన్ను దీవిస్తానన్నాడా, ఆశీర్వదిస్తానన్నాడా, ఇదే ఎదురు చూస్తారు. కానీ దేవుడు నాకు ఏ ఆజ్ఞ ఇచ్చాడు, నేను అది అమలు చేయగలనా లేదా, చేస్తున్నానా లేదా అని ఆలోచించేవాళ్ళు ఎవరు లేరు. ఈ వాగ్దానం నెరవేర్పుకై ఎదురు చూస్తారు, కానీ ఆజ్ఞ నెరవేర్చాలని ఎవరు అనుకోరు. అయితే దేవుడి ఈరోజు చెప్పేది ఏంటంటే, ఆయన ఇచ్చిన ఆజ్ఞలు నెరవేర్చేవారుగా, ఆ ఆజ్ఞలు ఆలకించి మరి దాన్ని గైకొనేవారుగా ఉండాలని ప్రభు కోరుకుంటున్నాడు. ప్రభుకి ఇష్టమైన విధంగా నీవు జీవించాలంటే ఖచ్చితంగా ఆయన ఆజ్ఞలు నువ్వు అనుసరించాల్సిందే. ఆయన నీకు చెప్పింది చెప్పినట్లుగానే చేయగలగాలి. దిద్దుబాట్లు, సర్దుబాట్లు ఏమి ఉండవు. ప్రభు మాట అవునంటే అవును, కాదంటే కాదు, ఇలాగే ఉంటుంది. బేరసారాలు ఏవి ఉండవు సుమా, జాగ్రత్త. మనుషుల దగ్గర బేరసారాలు అలవాటయ్యి కదా నీకు, అలాగే దేవుని దగ్గర కూడా బేరసారాలు ఆడతావేమో. ఎంత మాత్రమో కుదరదు. ఆయన నీకు ఒక ఆజ్ఞ ఇచ్చారంటే తప్పకుండా ఆజ్ఞ నెరవేర్చి నువ్వు తీరాలి. ఆజ్ఞాతిక్రమమే పాపమని వాక్యం సెలవిస్తూ ఉంది కదా. ఆదాము అవ్వ అదే కదా చేశారు. తినొద్దు అని చెప్పిన దాని జోలికి వెళ్ళారు వాళ్ళు. మరి ఆ తర్వాత పరిస్థితులన్నీ తెలిసినాయి కదా. కాబట్టి అలా ఉండకుండా దేవుడు చెప్పింది చెప్పినట్లుగా చేసే విధంగా ఈరోజు నీ జీవితం ఉండాలని దేవుడు మాట్లాడుతున్నాడు. ప్రభుకి ప్రీతికరమైనది ఏదో పరీక్షించుకుంటూ ఆ విధంగా ముందుకు సాగాలి. ఆయన బైబిల్ గ్రంథంలో ఏదైతే ఆజ్ఞలు ఇచ్చారో అవన్నీ కూడా అనుసరించగలగాలి. నీవు ఆ విధంగా ఆయన కోరిన విధంగా ఆయన ఆజ్ఞను ఆలకించి ఆ విధంగా నీవు అనుసరిస్తే నువ్వు తప్పక దీవించబడతావు, ఆశీర్వదించబడతావు. నువ్వు ఆ ఆజ్ఞను అనుసరించి వాక్యానుసారంగా జీవించే వ్యక్తివి అయితే నువ్వు అడగకపోయినా సరే భౌతికమైన ఆశీర్వాదాలు ఖచ్చితంగా దేవుడు నీకు ఇస్తాడు. నువ్వు ఆత్మీయంగా అభివృద్ధి పొందితే భౌతికమైన ఆశీర్వాదాలు నీకు ఖచ్చితంగా ప్రభు ఇస్తారు. కాబట్టి నువ్వు ఇప్పటివరకు ఎలా జీవించినా ఇక మీదట మాత్రం కేవలం వాగ్దానాల కోసం ఎదురుచూసే వ్యక్తిగా కాక ఆజ్ఞలు అనుసరించాలి అని ఎదురుచూసే వ్యక్తిగా ఉండు. ఖచ్చితంగా ఆయన ఆజ్ఞలు అనుసరించు. ప్రభు నీకు సహాయం చేస్తారు.